హాయ్ హలో నమస్తే, నేను మీ హోస్ట్ అక్షర విహారి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో హిమబిందు గారు ఉన్నారు. మ్యామ్ హైకోర్టులో అడ్వకేట్గా చేస్తున్నారు. మ్యామ్తో మాట్లాడేద్దాం. హలో మ్యామ్. నమస్తే. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ డూయింగ్ గుడ్, థ్యాంక్ యూ. అలాగే హిమ గారు, మీరు లాయర్ అండ్ చాలా చూస్తూ ఉండొచ్చు. అన్ని కేసెస్ కంటే ఎక్కువగా మీకు వచ్చేది మేబీ ఐ గెస్ డివోర్స్ కేసెస్. ట్రూ. ఓకే. అండ్ ఈ ఈ రోజుల్లో పర్టికులర్గా చెప్పుకుంటే చాలా ఈజీ అయిపోతుంది. ఒక షాప్కి వెళ్ళి మనం ఏదైనా ప్రోడక్ట్ తీసుకోవాలంటే ఎంత ఈజీనో, డివోర్స్ కోర్టుకి వెళ్ళి డివోర్స్ తెచ్చుకోవడం అంత ఈజీ అనుకుంటున్నారు. చిన్న విషయానికి టప్ 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 అని డివోర్స్ తీసేసుకుంటారు. ప్రతి చిన్న విషయానికి గొడవపడి డివోర్స్ తీసుకుని అలా మ్యారీడ్ లైఫ్ మొత్తానికి క్లోజ్ అయిపోతుంది. అండ్ ఆ తర్వాత కూడా సెకండ్ మ్యారేజ్ ఇస్ వెరీ డిఫికల్ట్. అండ్ సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే కూడా అది ఎక్కువ రోజులు ఉండదు. అయితే ఇలా ఈ డివోర్స్ ఇదంతా కూడా వాట్ యూ సే, అంటే ఇంత ఈజీ ఎందుకు అవుతుంది అంటారు? ఓకే, సో యాజ్ యూ సెడ్, ఇప్పుడు డివోర్స్ అనేది ఒక ట్రెండ్ అయిపోయింది. ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, వెన్ టూ పీపుల్ ఇష్టం లేదు కలిసి ఉండడం అని నిర్ణయించుకున్న తర్వాత ఎంత ఫోర్స్ చేసినా కూడా వేస్ట్. అంటే వాళ్ళు ఇద్దరు డిసైడ్ అయిపోయారు, వద్దు అనుకుంటున్నాం, మేము ఉండలేం కలిసి. ఈ గొడవలు పడుతూ ఉండడం కన్నా ఒకటేసారి డెసిషన్ తీసుకొని డివోర్స్ తీసుకొని ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోమని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఒకప్పుడు డివోర్స్ అనేది అసలు మన హిందూ ధర్మంలో లేదు, అసలు డివోర్స్ అనే పదమే లేదు అసలు. కానీ సొసైటీ మారుతూ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పేరెంట్స్ కానివ్వండి, మన ఫోర్ ఫాదర్స్ కానివ్వండి, వాళ్ళు ఎన్ని గొడవలు ఉన్నా కలిసే ఉండేవాళ్ళు, జాయింట్ ఫ్యామిలీలో ఉండేవాళ్ళు. ఇప్పుడు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చాయి. ఇప్పుడు మెయిన్గా ఎందుకు డివోర్స్ కల్చర్ ఎందుకు పెరుగుతుంది అంటే, బికాస్ ఆఫ్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్. ఇప్పుడు ఉమెన్ ఈవెన్ షీఈస్ అర్నింగ్, సో ఒక హస్బెండ్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు మనీ పరంగా. ఒకప్పుడు డిపెండ్ అవ్వాల్సి వచ్చేది, పిల్లల్ని చూసుకోవాలి, సో హస్బెండ్ ఈజ్ అర్నింగ్ కాబట్టి అడ్జస్ట్ అయ్యి ఉండేవాళ్ళు. ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే ఈవెన్ ఐఎమ్ అర్నింగ్ బెటర్ దెన్, సమ్టైమ్స్ బెటర్ దెన్ ది హస్బెండ్. ఇంకొకటి ఇండివిజువాలిటీ, నా చాయిసెస్ నాకు ఉన్నాయి, నా డెసిషన్స్ నాకు ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ మై పార్ట్నర్ టు పోక్ ఇన్ టు మై చాయిసెస్ ఆర్ టు పోక్ ఇన్ టు మై డెసిషన్స్. అండ్ ఫ్రీడమ్, చాలామంది ఇప్పుడు కోరుకుంటున్నారు ఫ్రీడమ్ కావాలి. కొంతమందికి ఫర్ ఎగ్జాంపుల్ ఆపోజిట్ పార్ట్నర్ ఫోన్ టచ్ చేస్తే ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, దే వాంట్ స్పేస్. మన ఇద్దరం కలిసి ఉన్నంత వరకు ఓకే, నీకు స్పేస్ ఇవ్వాలి, నువ్వు నాకు స్పేస్ ఇవ్వాలి, నేను నీకు స్పేస్ ఇస్తాను, నువ్వు నాకు స్పేస్ ఇస్తావు. ఈ స్పేస్లో నువ్వు మళ్ళీ పోక్ చేయొద్దు. సో ఇలాంటి వాటి వల్ల ఇప్పుడు కొంతమందికి ఇగో ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయన్నమాట. ఆ ప్రాబ్లమ్స్ వల్ల కూడా జస్ట్ గో ఫర్ ది డివోర్స్. వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ కూర్చొని వీళ్ళు మాట్లాడుకొని వీళ్ళని అది కాదు ఇలా ఉంటుంది, హస్బెండ్ వైఫ్ తర్వాత ఇలాంటి గొడవలు వస్తాయని చెప్పినా, బికాస్ ఆఫ్ ది ఇండివిజువాలిటీ థింకింగ్ కానివ్వండి, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ కానివ్వండి, ఎవరి కింద నేను బతకన అవసరం లేదు అని చెప్పేసి డివోర్స్ తీసుకుంటున్నారు. ఓకే, ఇది ఒకటి ఇష్యూ. ఇప్పుడు కొన్ని కేసెస్ ఎలా వస్తాయంటే నా దగ్గరికి, దో దే ఆర్ ఎడ్యుకేటెడ్, వాళ్ళు ఏదో ఇందాక మీరు చెప్పినట్టు షాప్లో ఏదో వస్తువు కోసం డివోర్స్ ఇచ్చేసి అని అనిపిస్తారు. అంటే నేను రెడీగా పెట్టుకుంటున్నాను డివోర్స్ ఇదిగో అనేసి. ఇట్ టేక్స్ ఎ ప్రాసెస్, లాలో ఇట్స్ ఎ ప్రాసెస్ అది. ఇప్పుడు ఇలా ఫైల్ చేయగానే నీకు నెక్స్ట్ మినిట్ డివోర్స్ ఇవ్వరు, ఫస్ట్ మీకు కౌన్సిలింగ్ ఇస్తారు. ఎందుకంటే హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఏమంటుందంటే, మ్యారేజ్ని సేవ్ చేయాలి ఫస్ట్. ఇప్పుడు చాలామంది కొన్ని ఇష్యూస్ తోటి వస్తారు, దానికి రిపేర్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయో చూసుకొని, సొల్యూషన్ ఉంటే సొల్యూషన్ చేసుకొని ఆ మ్యారేజ్ని కాపాడాలి ఫస్ట్. లేదు ఇంకా మేము కాపాడలేము అన్నప్పుడు డివోర్స్ ఇస్తుంది కోర్టు. సో దీనికి అన్నిటికీ ఏంటిదంటే, ఇప్పుడు చాలామంది ఆవేశంతో వస్తారనమాట. దీనికి అన్నిటికంటే కౌన్సిలింగ్లో కొంతమంది ఇంప్రూవ్ అయిపోతారు, తర్వాత వాళ్ళే రియలైజ్ అయ్యి మేము ఇద్దరం కలిసి ఉందాం అనుకుంటున్నాము అనేసి. ఇప్పుడు ఒకవేళ అంటే పిల్లలు లేకపోతే మీరు డివోర్స్ ఇచ్చినా ఓకే, నో ప్రాబ్లం. కానీ పిల్లల పరిస్థితి ఏంటి, పిల్లలు ఉన్న వాళ్ళకి స్పెషల్గా చాలా ఎఫెక్ట్ అవుతారు, ఎంత ట్రామాకి గురవుతారు, ఎంత సైకలాజికల్గా ఎంత ఎఫెక్ట్ అవుతారు. ప్లస్ అక్కడ ఏంటంటే కస్టడీ, మదర్ ఫైట్ చేస్తుంది కొన్నిసార్లు, ఫాదర్ ఫైట్ చేస్తారు కొన్నిసార్లు. కస్టడీ నాకు కావాలి అంటే నాకు కావాలి అనేసి. అప్పుడు చాలా ఇంకా ఆ పిల్లల మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది అంటే, నేను మదర్ లవ్ కావాలా, ఫాదర్ యాజ్ ఎ చైల్డ్ కోర్ట్ ఏమంటుందంటే, చైల్డ్ ఈజ్ ఎలిజిబుల్ టు హ్యావ్ బోత్ పేరెంట్స్ లవ్. నువ్వు మదర్కి కస్టడీ ఇచ్చినంత మాత్రాన he should not be, he or she
షుడ్ నాట్ బి డిప్రైవ్డ్ ఆఫ్ ఫాదర్స్ లవ్. అందుకే ఫాదర్కి ఒక వీకెండ్ కానీ అలా ఇస్తుంది అనమాట పర్మిషన్. ఎప్పుడైతే ఫాదర్ పెట్టుకుంటాడో నాకు కూడా నా చైల్డ్ అంటే నాకు చాలా ఇష్టము, అట్లీస్ట్ ఒక వీకెండ్ అయినా సాటర్డే సండే అయినా చూసుకోవడానికి నాకు టైం నాకు పర్మిషన్ ఇవ్వండి అని తెచ్చుకుంటుంది అనమాట. ఎందుకు కోర్టు కూడా ఎందుకు ఇస్తుంది అంటే ఒక చైల్డ్కి మదర్ లవ్ కావాలి, సేమ్ టైం ఫాదర్స్ లవ్ కావాలి. కరెక్ట్ కదా, లేదంటే వాళ్ళు మళ్ళీ పెద్దగైన తర్వాత వాళ్ళకి ఎలాంటి సైకలాజికల్ ఇండిఫరెన్సెస్ తోటి ఎంత నెగిటివ్గా కూడా తయారవ్వచ్చు. ఇలాంటి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కోర్టు ఇవన్నీ కన్సిడర్ చేస్తుంది. చాలా మంది ఏం చేస్తుందంటే డివోర్స్ అనేది ఒక థ్రెటనింగ్ టూల్ లాగా వాడుతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ గొడవ పడింది అనుకోండి, నేను నీకు డివోర్స్ ఇచ్చేస్తాను అని చెప్పడం. డివోర్స్ ఇస్ నాట్ అన్ ఈజీ, అంటే ఇట్ హ్యాస్ ఎ ప్రాసెస్. హస్బెండ్ కూడా అంతే, ఇలాంటి చేసావు అనుకో నేను వదిలేసేస్తాను, నీకు డివోర్స్ ఇచ్చేసి నేను మీ పుట్టింటికి పంపించేస్తాను అనేసి. అసలు ఎలాంటి అంటే తిడితే డివోర్స్ ఇచ్చేస్తారా, కొడితే డివోర్స్ ఇచ్చేస్తారా? మన యాక్ట్, హిందూ మ్యారేజ్ యాక్ట్ ఎటువంటి గ్రౌండ్స్ ఇచ్చింది, డివోర్స్ ఏ విషయాల్లో డివోర్స్కి ఎలిజిబిలిటీ అని చెప్పింది అనమాట. అది ఏ సెక్షన్ 13లో ఇవన్నీ గ్రౌండ్స్ పెట్టింది అనమాట. ఏంటంటే అన్సౌండ్ మైండ్, పార్ట్నర్ ఈజ్ మెంటలీ డిసేబుల్డ్, ఎదర్ హీ ఆర్ షీ, లేకపోతే షిజోఫ్రీనియా వచ్చింది, సో దే కెనాట్ కంటిన్యూ టు స్టే టుగెదర్ కదా. అంటే ఆపోజిట్ పార్ట్నర్కి ట్రీట్మెంట్ కావాలి, టేక్స్ టైం. అంటే ట్రీట్మెంట్ ఇచ్చినా క్యూర్ అవుతుంది అంటే ఓకే, లేదు ఇట్ ఈస్ టేకింగ్ సో మచ్ ఆఫ్ టైమ్, హీస్ మెంటలీ ఆర్ షీఈస్ మెంటలీ డిస్టర్బ్, ఇల్నెస్ ఉంది అంటే దెన్ యూ కెన్ గో ఫర్ ది డివోర్స్. ఓకే. ఇంకొకటి అడల్టరీ. అడల్టరీ ఇస్ నాట్ ఎ క్రైమ్ బట్ స్టిల్ ఇట్ ఈస్ ది గ్రౌండ్ ఫర్ గివింగ్ ది డివోర్స్. అడల్టరీ అంతకుముందు ఇట్స్ ఏ క్రిమినల్, అంటే అదొక క్రైమ్, దానికి ఒక పనిష్మెంట్ ఉండేది. ఇప్పుడు అడల్టరీ అనేది క్రైమ్ కాదు, బట్ స్టిల్ ఒకవేళ పార్ట్నర్ అడల్టరీలో ఉన్నాడు ఆర్ ఉంది అన్నప్పుడు హీ ఆర్ షీ కెన్ ఫైల్ ఫర్ ఏ డివోర్స్. ఇంకొకటి ఏంటంటే డెజర్టేషన్. అంటే డెజర్షన్ అంటే వదిలేసి వెళ్ళిపోవడం. చాలా మంది ఇప్పుడు ఎన్ఆర్ఐస్ పెళ్లి చేసేసుకొని వైఫ్ ఇక్కడే ఉంటుంది ఇండియాలో, వాడు అక్కడెక్కడో వేరే కంట్రీలో ఉంటాడు, ఫోన్ ఉండదు ఏముండదు, నంబర్స్ కూడా చేంజ్ చేస్తాడు. ఒక కేసు వచ్చింది, అతను దుబాయ్కి వెళ్ళిపోయాడు, అతను ఫోన్ నెంబర్ కూడా మార్చేసేసాడు. అతన్ని కనెక్ట్ అవ్వడానికి ఇంకా అసలు ఏమీ లేదు. ఇక్కడ పేరెంట్స్ ఉన్నా కూడా మాకేం తెలియదు అంటారు. సో 2 years వరకు మీకు ఎటువంటి ఫోన్ కానివ్వండి, మెసేజ్ కానివ్వండి, ఎటువంటి కమ్యూనికేషన్ లేదు అంటే హస్బెండ్ కానివ్వండి, వైఫ్ కానివ్వండి వదిలేసి వెళ్ళిపోతే యూ కెన్ ఫైల్ ఫర్ ఏ డివోర్స్. ఓకే మ్యామ్, ఇక్కడ ఒక చిన్న డౌట్. ఇప్పుడు మీ దగ్గర ఎన్నో నెంబర్ ఆఫ్ కేసెస్ చూస్తూ ఉంటారు మీరు, అసలు ఎట్లాంటి కారణాలు ఎక్కువ ఉన్నాయి అంటే అట్లీస్ట్ బేసిక్ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వాళ్ళకి డివోర్స్ కోసం వస్తున్నారా, లేదా ఫిజికల్ బాండింగ్ లేకనా, లేదా యూనో ఎఫెక్షన్ లేకనా, అసలు ఎట్లాంటి కారణాల వల్ల ఎక్కువ వస్తున్నాయి డివోర్స్ కేసెస్? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గర ఒక కపుల్ వచ్చారు, వాళ్ళు చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయిపోయిన తర్వాత ఆవేశంతో వచ్చారనమాట, మాకు డివోర్స్ ఇచ్చేసేయండి, మేము ఇంకా కలిసి ఉండలేము, దే హ్యావింగ్ 1 child అన్నప్పుడు ఆ ఆవేశంతో అందరు వస్తారు, ఇచ్చేసేయాలి, మేము విడిపోవాలి, ఇంకా అవసరం లేదు అనేసి. అప్పుడు నేనేం చేశాను అంటే జనరల్గా నేను ఇలానే చేస్తుంటాను, హస్బెండ్ తోటి సపరేట్గా మాట్లాడతాను, వైఫ్తో సపరేట్గా మాట్లాడతాను. వాళ్ళకి ఇద్దరికి లవ్ ఉంది, దే వాంట్ స్టే టుగెదర్, కానీ ఇలాంటి ఈగోస్ ఒకటి ప్లస్ ఈ గొడవలు, నేను తగ్గను అంటే నేనెందుకు తగ్గాలి, సో కాంప్రమైజ్ అవ్వలేని ఇష్యూస్ అప్పుడు ఆ మూమెంట్లో ఇంకా విడిపోవాలని అనుకుంటారు. కానీ వాళ్ళతో మాట్లాడే కొద్ది తెలుస్తుంది దే స్టిల్ లవ్ ఈచ్ అదర్, వాళ్ళతో కలిసి ఉండాలని అనుకుంటారు, ప్లస్ చైల్డ్ మీద కూడా లవ్ ఉంటుంది. కాకపోతే ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు కొంతమంది ఎక్కువ రియాక్ట్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేసేసి ఇలా కాదండి, దీనికి ఇంకొక సొల్యూషన్ ఉంది, ఇలాంటి అయినప్పుడు ఇలా చేయండి, మీ వైఫ్కి ఇలా అనిపించినప్పుడు మీరు ఇలా చేయండి, లేకపోతే హస్బెండ్కి ఇలా అనిపించినప్పుడు వైఫ్ ఎక్కడో ఒక దగ్గర కాంప్రమైజ్ అవ్వాలి. మ్యారేజ్ ఇస్ నథింగ్ బట్ కాంప్రమైజ్ అని ఎప్పుడో చెప్పారు కాబట్టి, కిడ్స్ ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళ కోసమైనా మనం కాంప్రమైజ్ అవ్వాలి. ఎప్పుడైతే మీకు లవ్ ఉంది, కపుల్ మధ్యలో లవ్ ఉంది, ఒక అండర్స్టాండింగ్ ఉంది, ఒక మ్యూచువల్ రెస్పెక్ట్ ఉన్నప్పుడు ఎన్ని గొడవలు వచ్చినా కూడా పోతాయండి అవి. నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. కొంతమందికి లవ్ ఉండదు, వాళ్ళకి డివోర్స్ అంటే ఓకే, వీళ్ళకి ఏంటంటే ఉండాలని ఉంటుంది, కలిసి ఉండాలి, ఒక బాండ్ పెరుగుతుంది వాళ్ళిద్దరి మధ్యలో. కాకపోతే ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు దే డోంట్ నో
ది సొల్యూషన్ కాబట్టి దే ఫీల్ దట్ డివోర్స్ ఇస్ ది అల్టిమేట్ సొల్యూషన్. అండ్ మ్యామ్, అండ్ యాజ్ యూ సెడ్, రెస్పెక్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్, యా. లవ్ కంటే కూడా రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. ఆబ్వియస్లీ వన్ లీడ్స్ టు అనదర్. రెస్పెక్ట్ ఉంటే లవ్, లవ్ ఉంటే అండర్స్టాండింగ్, అదే అండర్స్టాండింగ్ ఉంటే లవ్, లవ్ ఉంటే రెస్పెక్ట్. ఎవ్రీథింగ్ ఈస్ ఇంటర్లింక్డ్ కదా. Yeah. సో ఎప్పుడైతే అపోజిట్ పార్ట్నర్కి మనం రెస్పెక్ట్ ఇస్తామో వాళ్ళు కూడా కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళు కూడా డౌన్ అయిపోతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్కి ఏదైనా డెసిషన్ తీసుకొని వైఫ్ సపోర్ట్ ఇచ్చింది అనుకోండి, రేపు వైఫ్కి సపోర్ట్ కావాల్సినప్పుడు హస్బెండ్ రెడీగా ఉంటాడు. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది అండ్ నా వైఫ్ సపోర్ట్ చేసింది కాబట్టి ఐ షుడ్ బి దేర్ ఫర్ హర్ అనేసి. సో ఇంకోటి ఇందాక మీకు చెప్తున్నట్టు గ్రాన్స్ ఫర్ ఇది అన్సౌండ్ మైండ్ ఒకటి, వాట్ ఐ సెడ్ డెజర్షన్ అంటే వదిలేసి వెళ్ళిపోవడం 2 years. ఇంకో కొంతమంది సన్యాసం తీసేసుకుంటారు కదా, ఓ ఇవి కూడా వింటున్నాం ఇప్పుడు. కరెక్ట్. రినౌన్సియేషన్ అంటారు. సన్యాసం తీసేసుకొని వెళ్ళిపోతారు. ఓకే. ఎదర్ పార్ట్నర్ మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అయి ఉండొచ్చు. అప్పుడు కూడా మీరు డివోర్స్కి ఫైల్ చేసుకోవచ్చు. ఈయన వెళ్ళిపోయాడు, ఈమె వెళ్ళిపోయింది, వేరే ఏదైనా రిలీజన్ కావాలండి, సన్యాసం తీసుకుని వెళ్ళిపోయింది అనేసి. మన దాంట్లో ఇంకొక గ్రౌండ్ ఏముంది అంటే కన్వర్షన్. ఇప్పుడు మన హిందూ మ్యారేజ్ సాంప్రదాయంలో పెళ్లి చేసుకున్న తర్వాత, పెళ్ళైన తర్వాత ఆపోజిట్ పార్ట్నర్ ఏదైనా వేరే రిలీజన్లో కన్వర్ట్ అయితే అది మీకు ఇష్టం ఉంటే ఓకే, పార్ట్నర్కి ఇష్టం ఉందంటే ఓకే. ఇష్టం లేనప్పుడు దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది గ్రౌండ్ ఫర్ టు ఫైల్ ది డివోర్స్. మీకు ఇష్టం లేకుండా ఆయన వేరే మతంలో లేకపోతే ఆమె వేరే మతంలో కన్వర్ట్ అయితే యూ కెన్ ఫైల్ ది డివోర్స్. ఇంకోటి ఏంటంటే ప్రిజ్యూమ్ టు బి డెత్, అంటే 7 years వరకు ఎటువంటి మెసేజ్ లేదు, ఎటువంటి కమ్యూనికేషన్ లేదు అసలు. 7 years అంటే 7 years అని పెట్టింది అనమాట. ఎటువంటి కమ్యూనికేషన్ అసలు ఉన్నాడా పోయాడా, లేకపోతే ఉందా పోయిందా తెలీదు. ప్రపంచానికి తెలీదు, రిలేటివ్స్కి తెలీదు, పేరెంట్స్కి తెలీదు, ఏమీ తెలీదు న్యూస్ ఆయన గురించి కానీ ఆమె గురించి లేనప్పుడు 7 years దాటిన తర్వాత యు ఆర్ ఎలిజిబుల్ టు గెట్ ది డివోర్స్. సో ప్రిజమ్ టు డెత్ అంటే చనిపోయి ఉంటాడేమో, చనిపోయి ఉంటుందేమో అనేసి అనుకొని అప్పుడు అయినా మీరు డివోర్స్ ఫైల్ చేసుకోవచ్చు. ఇంకొక గ్రౌండ్ ఏంటంటే జ్యుడిషియల్ సెపరేషన్ అని ఇస్తుంది అనమాట. డివోర్స్ కన్నా ముందు జ్యుడిషియల్ సెపరేషన్. అదేంటంటే 1 year వరకు ఒక టైం పీరియడ్ వరకు మీరు సపరేట్గా ఉండండి. అప్పుడు ఏదైనా లవ్ జనరేట్ అవ్వచ్చు, లేకపోతే ఒకరి తప్పులు ఒకరు తెలుసుకున్న తర్వాత ఒక టైం గ్యాప్ ఇస్తుంది, అప్పుడు మళ్ళీ కలిసి ఉండొచ్చు. ఆ టైం గ్యాప్లో మేము కలిసి ఉండలేము అని వాళ్ళు నిర్ణయించుకున్న తర్వాత అప్పుడు మీరు డివోర్స్ తీసుకోవచ్చు. అదొకటి. ఇంకోటి ఏంటంటే రిస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్. అంటే ఒక పెళ్ళి అనేది ఇద్దరు మధ్యలో కాదండి, 2 families మధ్యలో పెళ్ళి అనేది కదా. లవ్ అంటే 2 persons మధ్యలో, కానీ మ్యారేజ్ ఇస్ బాండింగ్ కదా. ఇప్పుడు ఈ రిలేటివ్స్ మన రిలేటివ్స్ అయిపోతారు, ఇటు సైడ్ ఉన్న రిలేటివ్స్ మన రిలేటివ్స్ అయిపోతారు కదా. సో ఇంటర్ కనెక్షన్ వచ్చేస్తుంది. కాంజుగల్ రైట్స్ అంటే నాకున్న రైట్స్ని తీసుకోవడం, యాజ్ ఐఎమ్ కనెక్టెడ్ టు యూ, సో యూ షుడ్ కమ్ బ్యాక్ టు మీ. ఇప్పుడు కొంతమంది ఇలా వదిలేసి వెళ్ళిపోతారు అనమాట, వైఫ్ కానివ్వండి హస్బెండ్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ గొడవ పడి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది అనుకోండి, హస్బెండ్ వేసుకోవచ్చు రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్. అంటే నా వైఫ్ నా దగ్గరికి రావాలి, ఇలా గొడవ పడి వెళ్ళిపోయింది, ఐ నీడ్ మై వైఫ్ అని బ్యాక్ అని వేసుకుంటే అదే ఎనీవే వైఫ్ అనే వేసుకోవచ్చు. అప్పుడు రావచ్చు. వచ్చిన తర్వాత కూడా మేము ఇంకా ఉండలేము, మా వల్ల కాదు అంటే అప్పుడు మళ్ళీ మీరు డివోర్స్కి ఫైల్ చేసుకోవచ్చు. సో అకార్డింగ్ టు ది హిందూ మ్యారేజ్ యాక్ట్ దీస్ ఆర్ ది గ్రౌండ్స్. ఈ గ్రౌండ్స్ మీద మీకు డివోర్స్ వస్తుంది. ఇంకోటి ఇంపార్టెంట్ అంటే క్రుయాలిటీ. క్రుయాలిటీ కెన్ బి ఫిజికల్ ఆర్ మెంటల్. క్రుయాలిటీ అంటే ఓన్లీ ఫిజికలే కాదు, కొట్టడం, తిట్టడం, కొరకడం, గిచ్చడమే కాదు, మెంటల్ క్రుయాలిటీ కూడా. అంటే కంటిన్యూస్ టార్చర్, కంపారిజన్, హెరాస్మెంట్, అది కూడా మెంటల్ క్రుయాలిటీ కిందకి వస్తుంది. సో ఆ బేసిస్ మీద కూడా మీరు డివోర్స్ ఫైల్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా ఇవేంటంటే బోత్ మెన్ ఆర్ ఉమెన్ కెన్ ఫైల్, దిస్ ఆర్ ది గ్రౌండ్స్ టు ఫైల్ ఫర్ ది డివోర్స్. మన యాక్ట్ ఏం చెప్తుందంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ ఓన్లీ ఉమెన్ కొన్ని గ్రౌండ్స్ ఇచ్చిందండి. ఆ గ్రౌండ్స్లో ఓన్లీ ఉమెన్ కెన్ ఫైల్ ఏ డివోర్స్. అవి ఏంటంటే బైగమి. మన హిందూ మ్యారేజ్లో ఒక హస్బెండ్ వైఫ్ డివోర్స్ ఇవ్వకుండా వైఫ్ బతుకున్నప్పుడే ఇంకొక మ్యారేజ్ చేసుకోవడం అనేది ఇల్లీగల్, తప్పది. సో నీకు తెలియకుండా అంటే నాకు తెలియకుండా నా హస్బెండ్ ఇంకొక అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నప్పుడు నువ్వు పెట్టుకోవచ్చు, డివోర్స్కి ఫైల్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే సెక్షువల్ అఫెన్సెస్. ఇట్స్ లైక్ మెన్ రేప్ చేశాడు ఇంకొక అమ్మాయిని, ఆ అమ్మాయి మేజర్ అయి ఉండొచ్చు, మైనర్ అయి ఉండొచ్చు, బట్ ఈ రేప్ అఫెన్స్లో గురై ఉన్నాడు. సో ఆ రేప్ అఫెన్స్ మీద వైఫ్కి రైట్ ఉంది డివోర్స్ ఫైల్ చేయడానికి. సొడోమి అంటే మెన్ టు మెన్ సెక్షువల్ యాక్ట్, అలా అయినప్పుడు చేయొచ్చు. బెస్టియాలిటీ అంటే
యానిమల్స్ తోటి సెక్షువల్ యాక్ట్లో పాల్గొనడం. ఇప్పుడు మనం వింటున్నాం కదా, కుక్కలతో చేస్తున్నారు, వేరే వేరే యానిమల్స్తో చేస్తున్నారు. సో అలాంటి పర్సన్, అలాంటి హస్బెండ్ ఇలాంటి యాక్ట్స్లో ఇన్వాల్వ్ అయితే వైఫ్ హ్యాస్ ద రైట్ టు ఫైల్ ఫర్ ది డివోర్స్. ఓకే. లేదు అన్నప్పుడు మెయింటెనెన్స్ది ఇచ్చినప్పుడు తర్వాత కూడా మెయింటెనెన్స్కి ఫైల్ చేస్తుంది వైఫ్. అప్పుడు కూడా సమ్ హస్బెండ్ సరిగ్గా చూసుకోవట్లేదు ఏంటిది అని ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా దెన్ షీ కెన్ గో ఫర్ ది డివోర్స్. అనదర్ గ్రౌండ్ ఏంటంటే యాక్చువల్గా డౌరీ అది వేరు. ఓకే. డౌరీకి కంప్లైంట్, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ వచ్చింది. నువ్వు డివోర్స్కి ఫైల్ చేయవు అక్కడ. ఇట్ కుడ్ బి వన్ ఆఫ్ ది రీజన్ టు ఫైల్ ది, అంటే 498A వేసిన తర్వాత యూ కెన్ ఫైల్. ఫస్ట్ ఏంటంటే 498A అంటే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనమాట. నన్ను హరాస్ చేస్తున్నారు, నన్ను ఇంకా డౌరీ తీసుకురమ్మంటున్నారు, మా అత్తయ్య వాళ్ళు హరాస్ చేస్తున్నారు, మా ఆడపచ్చు వాళ్ళు హరాస్ చేస్తున్నారు, నేను తీసుకొచ్చిన డౌరీ కాకుండా ఇంకా ఇంకా తెమ్మని అడుగుతున్నారు, ఇంట్లో పని అని చెప్తున్నారు. అప్పుడు వేస్తే అప్పుడు వీళ్ళని అరెస్ట్ చేస్తారు. దిస్ కుడ్ బి వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ క్రుయాలిటీ కిందకే వస్తుంది. దిస్ కుడ్ బి వన్ ఆఫ్ ది రీజన్ టు గో ఫర్ ది డివోర్స్. అంటే ఫస్ట్ స్టెప్ ఇది వేసిన తర్వాత మళ్ళీ వెళ్తారు. సో అంటే ఫస్ట్ ఈమె కంప్లైంట్ చేస్తుంది, నా హస్బెండ్ నన్ను ఎంత ఫిజికల్ అబ్యూస్ చేస్తున్నాడు, కొడుతున్నాడు, డౌరీ తీసుకురమ్మని చెప్తున్నాడు అని ఫస్ట్ ఆమె కంప్లైంట్ ఇస్తుంది హస్బెండ్ మీద. దెన్ షీ కెన్ గో ఫర్ ది డివోర్స్. లేదు హస్బెండ్ నేను ఇంకా చేయను, ఇట్లాంటివి కాంప్రమైజ్ అయిపోతాను అన్నప్పుడు డివోర్స్కి వెళ్ళని అవసరం లేదు. బట్ హీ విల్ హ్యావ్ దట్ రియలైజేషన్ కదా, జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత మారిపోతారు కొంతమంది. అప్పుడు కొంచెం లవ్ రావచ్చు, లేకపోతే రియలైజేషన్ వస్తుంది, అయ్యో తప్పు చేశాను అనేసి, ఇలా అడగొద్దు అనేసి. అది ఒకటి. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అంతకుముందు మ్యారేజెస్ మైనర్ వాళ్ళు కూడా చేసేవాళ్ళు 18 years. ఇప్పుడంటే చేయట్లేదు, అంటే కొంతమంది ఎక్కడో ప్లేసెస్లో చేస్తున్నారు. సో అప్పట్లో మ్యారేజెస్ ఏంటంటే 15 yearsకి చేసేసేవాళ్ళు. సో ఎప్పుడైతే ఆ అమ్మాయికి 15 years ఆఫ్ మ్యారేజ్ అయ్యింది, కానీ 18 years ముందే ఆమె డివోర్స్కి ఫైల్ చేసుకుంటే షీ కెన్ గెట్ ది డివోర్స్. అలానే ఫాస్ట్ అండ్ ఫార్మోస్ట్ రూల్ లేదు 18 years కల్లానే నువ్వు ఫైల్ చేసుకోవాలంటే. కోర్ట్ చూస్తుంది, ఫ్యాక్ట్స్ అండ్ ఇష్యూస్ మీద చూస్తుంది అనమాట. ఓకే, రీజనబుల్ గ్రౌండ్స్ ఉన్నాయి ఈమెకి డివోర్స్ ఇవ్వడానికి. అంటే 15 years ఆఫ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత 3 years తను అనుభవిస్తుంది కదా, లేదు ఈ హస్బెండ్ ఈజ్ నాట్ కరెక్ట్ టు మీ, లేకపోతే ఇతను చాలా ఫిజికల్ అబ్యూస్ చేస్తున్నాడు, ఈజ్ నాట్ టేకింగ్ ప్రాపర్ కేర్ ఆఫ్ మీ అని ఫీల్ అయినప్పుడు షీ కెన్ ఫైల్. అది 18 years తర్వాత అయినా ఫైల్ చేసుకోవచ్చు. బట్ 15 years ఆఫ్ మ్యారేజ్ బిలో 18 అయితే ఇట్ ఈస్ ఈజీ టు గెట్ ది డివోర్స్. ఓకే. సో దీస్ ఆర్ ది గ్రౌండ్స్. మన హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఈ గ్రౌండ్స్ మీద డివోర్స్ ఇవ్వడానికి ఉందన్నమాట. ఇప్పుడు చాలామంది మ్యూచువల్ కన్సెంట్ తోటి డివోర్స్ తీసేసుకుంటున్నారు. అంటే ఇద్దరికి ఇష్టం లేదనుకోండి, వెల్ అండ్ గుడ్. ఎందుకో ఒక టార్చర్ చేయడము, ఇంకొక కొంతమంది ఏంటంటే ఇద్దరికి ఇష్టం ఉండదు, కానీ పేరెంట్స్ ఒక ప్రెషర్ తోటి కలిసి ఉందామని అనుకుంటారు, కానీ ఒక పాయింట్లో విడిపోదామని అనుకుంటారు. సో సెక్షన్ 13B ఇచ్చిందనమాట, మ్యూచువల్ కన్సెంట్ తోటి మీరు డివోర్స్ తీసుకోవచ్చు. అంటే ఇద్దరికి ఇష్టం లేదు, ఇంత సఫరింగ్ మేము భరించలేము కలిసి ఉండి, మా మైండ్ సెట్ వేరు, మేము ఉండలేము అన్నప్పుడు డివోర్స్ తీసుకోవచ్చు. ఓకే, వెరీ నైస్ సెడ్ మ్యామ్. అండ్ మన సొసైటీలో బేసిక్ అవేర్నెస్ లేక ప్రతి చిన్నదానికి డివోర్స్ తీసుకోవాలని చాలామంది అనుకుంటున్నారు. వాళ్ళకి ప్రాపర్ గ్రౌండ్స్ కూడా తెలియవు, ఇది ఈ రీజన్ ఉంటేనే డివోర్స్ వస్తుంది లేకపోతే లేదు అని. సో వాటి ఆధారాలని బేస్ చేసుకుంటే చాలా విషయాలలో అవేర్నెస్ తెచ్చారు మీరు మాకు. చాలా థ్యాంక్ యూ అండి. నేను ఇంకో చెప్దాం అనుకుంటున్నాను, చాలామంది లీగల్ గైడెన్స్ లేక తప్పు డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. సో నేనేం చెప్తానంటే, మీ ఫ్రెండ్స్లో ఎవరో ఒక సర్కిల్ లాయర్స్ ఉండొచ్చు, లేదు అంటే ఇంకెవరి దగ్గరైనా మంచి లాయర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ మీరు అడ్వైస్ తీసుకోండి. మీరు ముందే ఇలా ఈ కేసు పెడదాము ఆ కేసు పెడదామని కాకుండా ఫస్ట్ దాని గురించి తెలుసుకోండి. అసలు మన లా ఏం చెప్తుంది, దానికి ఉన్న రెమెడీస్ ఏంటి, ప్రతి ఒక్క దానికి ఒక రెమెడీ ఉంటుందండి, రెమెడీ లేని ప్రాబ్లం ఉండదు. సో దానికి ఉన్న రెమెడీస్ ఏంటి అవన్నీ తెలుసుకున్న తర్వాత మీరు ఫైల్ చేయాలా వద్దా అనేది మీ డెసిషన్ తీసుకోండి. లేదు ఒకళ్ళు ఏదో చెప్పేసేసారు, ఏదో వీళ్ళు అన్నారు, ప్రెషర్ వచ్చేసింది, ఫ్రెండ్స్ ఇలా చెప్పారు అనేసి డైరెక్ట్గా వెళ్ళకుండా ఫస్ట్ ప్రాపర్ లీగల్ అడ్వైస్ తీసుకున్న తర్వాత ఎనీ డెసిషన్ తీసుకోవచ్చు. ఓకే, వెరీ నైస్. సో చూశారు కదా, అడ్వకేట్ హిమబిందు గారి సలహాలు. ఎవరైనా మ్యామ్తో అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాంటాక్ట్ చేయండి, అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. చాలా థ్యాంక్స్.